హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా క్వార్టర్స్లో ఉండేవాళ్ళు కొంతమంది మేము అందరం కలిసి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ముందు రోజు ఇలా డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ అప్పుడు ఫుడ్ అంతా ఇక్కడ ఫుడ్ చేసుకున్నాం అనమాట. కానీ ఈసారి డిన్నర్కి అన్నీ మన సైడ్ వంటలు రుచి చూపించాలి ఇక్కడ వాళ్ళకని ప్లాన్ చేశాము. ఇడ్లీ, దోశ, సాంబార్, పాలకూర పకోడీ, మిరపకాయ బజ్జీ, సొరకాయ గారెలు ఇలా ప్రిపేర్ చేస్తున్నాము. మేమందరం కలిసి కూర్చొని ఇలా పనులు చేసుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత అక్కడ కొంచెం పని అయ్యాక నేను ఇంటికైతే వచ్చేసాను. మా పిల్లల్ని రెడీ చేస్తున్నాను. ఈ వింటర్ ఏమో కానీ ఒకటికి 4 డ్రెస్సులు వేయలేకపోతున్నాను. వాళ్ళని రెడీ చేసి నేను కూడా రెడీ అవ్వాలి. వాళ్ళకి ఎప్పుడు వేసే సైజ్ అయినా లోపల స్వెటర్ ఉండడం వల్ల టైట్గా ఉంటున్నాయి. నేను రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడే సరిపోతుంది టైం అంతా. ఇద్దరికి సేమ్ డ్రెస్సులు వేస్తున్నా. నందు బర్త్డేకి తీసుకున్న డ్రెస్సులు అనమాట ఇవి. ఇద్దరికి సేమ్ లేకపోతే అల్లరి చేసేస్తారు. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళని రెడీ చేసేలోపు మా వారు ఆఫీస్ నుంచి వచ్చి ఆయన కూడా రెడీ అవ్వాలి. మనకి ఏదైనా పని ఉంది త్వరగా రండి అని ఎప్పుడైతే చెప్తామో అప్పుడే లేట్గా వస్తారు. వీళ్ళు కూడా ఇంటికి రావడానికి చాలా టైం తీసుకుంటారు. వీళ్ళని రెడీ చేయడం అయితే పూర్తయిపోయింది. మా వారు ఆఫీస్ నుంచి కూడా వచ్చేసారు. మేమందరం రెడీ అయిపోయాం. మా పిల్లలు చూడండి, ఒక్కసారి రెడీ అయ్యారు అంటే వాళ్ళు బయటికి వెళ్ళాల్సింది. ఇంట్లోనే ఇంత చలి ఉందంటే ఇంకా బయటికి వెళ్తే ఎంత చలి ఉంటుందో అది వాళ్ళకి తెలియట్లేదు. బయటికి వెళ్ళాలని అయితే మాత్రం అల్లరి చేస్తున్నారు. వాళ్ళు షూ వేసుకుంటున్నారనమాట, రెడీ అవుతున్నారు. రెడీ అయ్యాక మన నందు అయితే బాయ్ చెప్తుంది అందరికీ. తను బయటికి వెళ్తుందంట, అందుకని మేమైతే వచ్చేసాం మా వదిన వాళ్ళ గార్డెన్కి. అక్కడే మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునేది. మొత్తం లైటింగ్ వేసి డెకరేషన్ అయితే చేశారు. అంతా వెలిగిపోతుంది అసలు. మార్నింగ్ నుంచి దీన్ని ఇలా రెడీ చేయడానికి అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మంచిగా లైటింగ్ వేసి ఇలా వెలిగిపోయేలా చేశారనమాట. గార్డెన్లో ఒక సైడ్ వచ్చేటప్పటికి ఇలా బుద్ధుడు బొమ్మ ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది అసలు. లైటింగ్ దాని అవుట్లైన్ కూడా ఇలా లైటింగ్ వేసి ఉంటుంది. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి, ఇలా బుద్ధుడు బొమ్మ, లైటింగ్స్ మధ్యలో చూసారా వాటర్ కూడా ఉంటుంది. గమనిస్తే వాటర్ కూడా ఇలా పైనుంచి పడుతూ ఉంటాయి అనమాట. చూడటానికి చాలా బాగుంటుంది అసలు. గార్డెన్ ఒక సైడ్ అది చాలా బాగుంటుంది. లైటింగ్ ఓకే అంతా బాగుంటుంది. మార్నింగ్ టైంలో కూడా ఒకసారి మొత్తం అంతా చూపిస్తాను మీకు. ఒక వీడియో అయితే తీస్తాను. ఇంతకు ముందు సారి కూడా ఒకసారి చెప్పాను వీడియో తీస్తానని. పిల్లలందరూ చలిమంట వేసుకొని కూర్చున్నాను. నేను కూడా కొంచెం సేపు అక్కడ కూర్చున్నాను అనమాట. ఎక్కడైతే కొంచెం వెచ్చగా ఉంది. మా నందుకైతే చలిమంట బాగా నచ్చింది. చాలా అల్లరి చేసేస్తుంది. ఆ స్మోక్ని పట్టుకుంటుందంట. ఇలా కొంచెం సేపు అక్కడ కూర్చుంటే కానీ చలి కంట్రోల్లోకి అయితే రాలేదు. చాలా చలిగా ఉంది అసలు. అక్కడ కూర్చున్న తర్వాత కొంచెం బెటర్ అనిపించింది. ఓకే, ఇంకా తర్వాత మా పిల్లల్ని అయితే మా వారికి ఇచ్చేసాను. మేమైతే వంట స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే బజ్జీలు వేసాము. మా వదిన సొరకాయ గారెలకి పిండి అయితే కలుపుతుంది. ఇదంతా మా వదిన ప్లానింగ్ అనమాట. తనే ఇదంతా అరేంజ్ చేసింది. మెనూ కూడా తనే రెడీ చేసిందనమాట, ఏవైతే బాగుంటాయి అని. జెంట్స్ దగ్గర ఒక చలిమంట, పిల్లల దగ్గర ఒక చలిమంట వేసుకున్నాము. కానీ మా లేడీస్ దగ్గర అవేవి అవసరం లేదు. ఎందుకంటే మేము స్టవ్ దగ్గర ఉన్నాం కదా, అందుకని ఈ చలిమంటలు ఏమీ అవసరం లేదు మాకు. ఇంకా తర్వాత వరుసగా బజ్జీ, పకోడీ, గారెలు అన్నీ అవుతూ ఉన్నాయి. పిల్లలందరికీ ఇస్తూ ఉన్నాం. పిల్లలందరూ ప్రతి ఒక్కటి టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అన్నారు. ఒక్కొక్కటి అలా వస్తూ ఉంటే ఒక్కొక్కటి అలా అయిపోతూ ఉన్నాయి అన్నమాట. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. అన్నీ బాగున్నాయి అని చెప్పారు. అన్ని ఫ్రై ఐటమ్స్ ఈ చలికి వేడివేడిగా ఇలా వస్తూ ఉంటే అలా అయిపోతున్నాయి. ఇంట్లో ఉన్న పెద్దగా అనిపించదేమో కానీ ఇలా బయటకి చలిలో వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ఐటమ్స్ తినాలనే అనిపిస్తుంది. ఎన్ని ఉన్నా సరిపోవు అసలు. ఇంకా తర్వాత నేను కూడా కూర్చున్నాను. ఇలాంటి పనుల్లో ఎంతమంది ఉన్నా సరిపోరు, అందరూ చేయాల్సిందే. కొంచెం ఈ పొయ్యి దగ్గర కూర్చున్న తర్వాత కొంచెం చలి కంట్రోల్ అయింది. ఓకే, పర్వాలేదు. మనం ఎప్పుడు ఈ ఐటమ్స్ తినేవైనా మనం నలుగురితో కూర్చొని మాటలు చెప్పుకుంటూ తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. స్నాక్ ఐటమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఒక అరగంట బ్రేక్ తీసుకున్నారు. తర్వాత ఇడ్లీ, దోశ స్టార్ట్ చేసాము. లేడీస్ అందరం కూడా తింటున్నాం అనమాట. నేను కూడా పిల్లలకి పెట్టి నేను తిన్నాను. మా వదిన ఉల్లి దోశలు అద్దరు కొట్టింది. ఉల్లిపాయలు ఇంకా కారపొడి వేసి నెయ్యితో దోశలు వేసిందనమాట. చాలా బాగున్నాయి అసలు. ఇడ్లీ, దోశ కూడా తినేసాం. ఇంకా
అందరూ స్టవ్లు ఆపేసిన తర్వాత చలైతే అద్దిరిపోయింది, మామూలుగా లేదు. అప్పటికి పైనుంచి మంచు పడకుండా అన్నీ అరేంజ్ చేశారు, కానీ చలి ఎక్కువగా ఉంది. ఇంకా డిన్నర్ అయిపోయాక నేను రెడీ అయ్యాను. మా పిల్లలు మా వదిన వాళ్ళ ఇంటి లోపలికొచ్చారు, కొంచెం సేపు బయట చలి ఎక్కువగా ఉంది అని. ఇందాక నేను వేసుకున్న స్వెటర్ అయితే ఆ చలికి సరిపోలేదు, అందుకే లోపలికి వచ్చి ఇంకా థిక్‌గా వెయిట్‌గా ఉన్న స్వెటర్ అయితే వేసుకున్నాను. నేను పుట్టినప్పటి నుంచి నాకైతే స్వెటర్స్ అస్సలు లేవు. మన వైపు ఇంత చలి ఉండదు కాబట్టి ఏదో కొంచెం చలి ఉన్నా ఓకే, మామూలుగా దుప్పటి కప్పుకుంటే సరిపోయేది. కానీ ఇక్కడ చలికి అస్సలు తట్టుకోలేకపోతున్నాము. అందుకే ఇక్కడికొచ్చాక స్వెటర్లు చాలా తీసుకోవాల్సొచ్చింది. ఈలోపు మా వదినైతే తన స్టైల్‌లో కాఫీ అయితే పెట్టారు. ఈ చలిలో వేడి వేడిగా కాఫీ చాలా సూపర్‌గా ఉంది. పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. లేడీస్ కూడా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఈ టైంలో టీ, కాఫీ ఇలాంటివి తాగుతూ ఉంటేనే పిల్లలు కూడా కదా వాళ్ళకి నిద్ర రాకుండా ఉంటుంది. అందుకే ఇలా ఈ టైంలో కాఫీ పెట్టారు. ఇక కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఈ కేక్ మా వదిన చేసింది. ఇక్కడ బయట ఎన్ని మోడల్స్ దొరికినా అంత మంచిగా అనిపించవు. మన చూపులకి మోడల్ కోసం అని తీసుకుంటే అందులో చాలా కెమికల్స్ అయితే కలుపుతున్నారు. అందుకని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేశారు. మీరు కూడా సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ముఖ్యంగా పిల్లలు అస్సలు తినకూడదు. కేక్ అయితే మా డిషిత కట్ చేస్తుందనమాట. లాస్ట్ ఇయర్ కూడా తనే కట్ చేసింది కేక్. మేమందరం వెయిట్ చేసినాం న్యూ ఇయర్ కోసం, ఇంకా కేక్ కటింగ్ కోసం. అందరం ఇంకా కేక్ దగ్గరికి వచ్చి నిలబడ్డాం అనమాట. చలి చూసారా ఎంత ఉందో. నేను మాట్లాడుతుంటే నోట్లో నుంచి ఇలా పొగలొస్తుంది. నేను ఇంకా టైం ఉంది కదా అని ఇలాగా ఆడుకున్నాను అనమాట. ఫోన్లో ఇంకా బాగా కనిపిస్తుంది ఇట్లాగా. అందరూ ఫోన్లు పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. ఇలా కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. హ్యాపీ న్యూ ఇయర్ అని ఇంకా కేక్ కూడా కట్ చేశారనమాట. అందరూ విషెస్ చెప్పుకున్నారు, విష్ చేసుకున్నారు అందరూ ఒకరికొకళ్ళు. అందరూ ఇంటికి దూరంగా ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అందుకే వీడియో కాల్స్ వీడియో తీసుకోవడం కంటే వీడియో కాల్స్లోనే ఎక్కువ ఉన్నారనమాట. మేము కూడా మా అక్క వాళ్ళకి, అమ్మ వాళ్ళకి అందరికీ వీడియో కాల్స్ చేస్తున్నాము. అందరూ విష్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా సరదాగా గడిచిపోయిందనమాట అసలు. ఎవరికి వాళ్ళు ఫోన్లు పట్టుకొని ఇలా రెడీగా ఉన్నారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి. మేము మా అక్క వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసాం, అమ్మ వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసాం అనమాట. అందరూ ఇలాగే ఇంటికి దూరంగా ఉండటం వల్ల వాళ్ళని చాలా మిస్ అవుతూ ఉంటారు. అసలు ఈ వీడియో కాల్స్ ఫెసిలిటీ లేకపోతే ఏముండేదో, ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళో తెలియట్లేదు. దూరంగా ఉండేవాళ్ళు. ఈ న్యూ ఇయర్ అనే కాదు, మిగతా పండగలు కానీ బర్త్డేస్ కానీ ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు ఎలా విష్ చేసుకునేవాళ్ళు. ఉత్తరాలు కూడా లేనప్పుడు ఏం చేసుకునేవాళ్ళు ఏం తెలియదు. నేనైతే మా డిష్తాన్ని ఎతుకుతున్నాను, తను ఎక్కడుందా అని విష్ చేయడానికి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి. ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలు, మా వదిన వాళ్ళు అందరూ విష్ చేస్తున్నారనమాట అందరికీ. మేము ఇక్కడికి వచ్చిన కొన్ని డేస్లోనే వీళ్ళు మాకు చాలా క్లోజ్ అయిపోయారు. మేము ఒక తెలుగు అవ్వడం వల్లనో మరి ఎందుకనో తెలియదు, చాలా క్లోజ్ అయిపోయాం. ఇంకా ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ మేముండే అంత క్లోజ్గా వాళ్ళు ఎవ్వరూ ఉండరన్నమాట. మేమిద్దరం దేంట్లో అయినా జోష్గా ఉంటాము, మాటలు చెప్పుకోవడం ఉంటాం అన్నమాట. అందుకనే ఇలా ఇద్దరి అభిప్రాయాలు కలిసిపోయి చాలా క్లోజ్గా ఉంటాము. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత వీడియో కాల్స్ అందరికీ విష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సాంగ్స్ అయితే పెట్టారు. మేమైతే డాన్స్ చేస్తున్నాం. మా పిల్లలైతే నాతో పాటు ఇలా డ్యాన్స్ చేస్తున్నారు. మా నందు అస్సలు దిగదంట, నేను ఎత్తుకొని తనని డ్యాన్స్ చేయాలంట. ఇంట్లో అయితే నేను తనని ఇలా ఎత్తుకొని డ్యాన్స్ చేస్తాను, తనకి చాలా మజాగా ఉంటుంది. అందుకే తను అస్సలు దిగట్లేదు, ఎత్తుకొని ఉండమంటుంది. ఇంకా మా డిషిత కూడా తనని కూడా ఎత్తుకోమంటుంది. అందుకే వాళ్ళ డాడీని రమ్మన్నాను. వాళ్ళ డాడీ నేను రాను నువ్వే చూసుకో అన్నారు. వాళ్ళ డాడీ డాన్స్ వేయరంట, నేనే వాళ్ళని వేయించాలంట. ఇంకా మా డిషితానైతే మా వదిన తీసుకుంది, తను ఎత్తుకొని డ్యాన్స్ చేపిస్తుంది. వాళ్ళిద్దరూ చాలా బాగా ఉంటారు. తనంటే చాలా ఇష్టం, ఇద్దరికీ ఇష్టమే. ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి వేరు భాషల వాళ్ళందరూ వస్తాం కాబట్టి హిందీ, తెలుగు అన్ని సాంగ్స్ పెట్టుకున్నాం. ఇంకా ఇలా డాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. నేను డాన్స్ చేస్తుంటే అందరూ బాగా చేసావన్నారు. నాకు మొదటి నుంచి కూడా పిల్లలు ఫస్ట్ డిష్తాని ఎత్తుకొని ఇలా డాన్స్ చేసేదాన్ని, తర్వాత నందుని ఎత్తుకొని వీళ్ళని ఎత్తుకొని డాన్స్ చేయడమే నాకు ఎక్కువ బాగుంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అన్ని భాషల్లో సాంగ్స్ అయితే స్టార్ట్ చేసాం మేము. హిందీ పెట్టుకున్నాం, తెలుగు, పంజాబీ, గుజరాత్ అన్ని సాంగ్స్ పెట్టుకున్నాము. ఇంకా మా నందు అయితే దిగిందనమాట డ్యాన్స్ చేయడానికి. తను డ్యాన్స్ చేస్తుంటే అందరూ చాలా క్యూట్గా చేస్తుంది నందు అని చెప్పారు. చాలా బాగా చేసిందనమాట డ్యాన్స్ తనైతే. తనకి ఆ టైంలో కూడా వాళ్ళకైతే నిద్ర రావట్లేదు, డాన్స్ చేయడానికి ఫుల్ ఎంజాయ్ చేయడానికి చూస్తున్నారు.
తర్వాత వీళ్ళు ఇంకా పక్కకి వెళ్ళిపోయారనమాట ఆడుకోవడానికి. మేము ఇలా అందరం కలిసి ఇలా ఎంజాయ్గా డ్యాన్స్ చేస్తుంటే మా వారు అంటున్నారు, పిల్లలు మీకు అడ్డం లేకపోతే ఇలా డ్యాన్స్ చేస్తారా అని మీరు అంటున్నారు. అందుకే అందరు నవ్వుతున్నారన్నమాట. చాలా రోజుల తర్వాత ఇలా డ్యాన్స్ చేస్తున్నాను అనమాట. ఇలా డాన్స్ చేయక చాన్నాళ్ళు అయిపోతుంది అసలు. ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే. పిల్లలు కూడా మాతో పాటు. నేను ఎలా చేస్తే అలా చేస్తుంది మా డిష్ట నన్ను చూసి. ఇంట్లో కూడా అలాగే నేను డాన్స్ కొంచెం చేసినా చాలు నన్ను చూసి అలాగే చేస్తుందనమాట. ఇంక నేను వాళ్ళకి తెలియాలి కదా అని కొంచెం డాన్స్ అయితే చేపిస్తూ ఉంటాను వాళ్ళ చేత. కొన్ని వేరే వేరే సాంగ్స్ అవి పెట్టి. తర్వాత ఇంకా తెలుగు సాంగ్ అయితే పెట్టామన్నమాట. తెలుగు సాంగ్ పెట్టిన తర్వాత ఇంకా మన జోష్ అయితే ఆగదు. ఇద్దరం వదిన వాళ్ళ అమ్మాయి నేను ఇద్దరం కలిసి డ్యాన్స్ చేసామన్నమాట. చాలా బాగా చేసాము. మీరు ఈ న్యూ ఇయర్ పార్టీని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.